తెలంగాణకే తలమానికంగా రాజధాని గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ దాదాపు 340 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణంలో నిర్మించడానికి తలపెట్టిన ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ట్రబుల్ ఆర్గా మారుతుంది. ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడంతో తమ భూములు పోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్, మునుగోడు, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో సౌత్ ప్రాంతంలో పూర్తిగా అలైన్మెంట్ మారుస్తున్నారు. ఆ మార్పుల వెనుక కాంగ్రెస్ కీలక నేతల హస్తం ఉంది. కాంగ్రెస్ నేతలకు లాభం చేకూరేలా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో నిన్నటి వరకు ట్రిపుల్ ఆర్ను పూర్తి చేయడమే లక్ష్యం, తెలంగాణకు తలమానికంగా మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ అదే తన డ్రీమ్ అంటూ కూడా ప్రకటించిన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు స్వరం మార్చారు. ఈ ట్రిపుల్ ఆర్ అయ్యేది లేదు, పోయేది లేదు, అప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో, నేను ఉంటానో లేదో, ఏమవుతుందో లేదో తెలియదు, మీరు ప్రశాంతంగా సాగు చేసుకోండి అంటూ రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. దాంతో అసలు ట్రిపుల్ ఆర్ ఏమవుతుంది, ట్రిపుల్ ఆర్ నిర్మాణం అవుతుందా? సౌత్ నార్త్ 2 దశల్లో నిర్మాణం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో సౌత్ ప్రాజెక్టును తామే చేసుకుంటామంటూ రాష్ట్రం ఎందుకు చెప్పింది? దీనిపై విమర్శల సుడిగుండం మొదలైంది. అటు కేటీఆర్ని ఈరోజు వికారాబాద్ రైతులు కూడా తెలంగాణ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో ప్రభుత్వ అలైన్మెంట్లు మార్చింది, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది వికారాబాద్ రైతులకంటూ, వాళ్ళకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను వదిలి తమ భూములను కాపాడుకునేందుకు ఇతర ప్రైవేటు వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేస్తుందని ఆరోపించారు. ఏం జరుగుతుంది అసలు ట్రిపుల్ ఆర్ భూసేకరణలో ఏం జరుగుతుంది? నిజంగా కాంగ్రెస్ నేతలకు లబ్ధి చేకూరేలా ఏమైనా అలైన్మెంట్ మార్పులు జరుగుతున్నాయా? రైతుల ఆందోళన గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇదే అంశంపై చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లాకే చెందిన కీలక నేత అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకుడు, వారు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్ట్ వాస్తవానికి. అయితే సౌత్ అలైన్మెంట్ మేమే చేస్తాం, సౌత్ నిర్మాణం అంతా మేమే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వచ్చింది? భూసేకరణలో ఇబ్బందుల వల్ల ఇంకేదైనా కారణం ఉందా? ఇవన్నీ చర్చిద్దాం. చర్చించే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ట్రిపుల్ ఆర్ చుట్టూ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. గతంలో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, పూర్తి చేస్తాను ట్రిపుల్ ఆర్ అంటూ ప్రకటించిన వెంకటరెడ్డి ఈరోజేమన్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలైన్మెంట్ మార్చకపోతే ప్రభుత్వాలనే మార్చేస్తామంటూ మొన్ననే హెచ్చరిక కూడా చేశారు. ఆయనేమన్నారు ఒకసారి విందాం, విన్నాక డిబేట్లోకి వెళ్దాం. ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్డుని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. ట్రిపుల్ ఆర్ ని రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. ఏడైనా పోవాలని చెప్పి ఎవరైనా అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు పిలిచిందా? ఏడైనా వాళ్ళని అడిగిందా? అడగలేదు. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలి, అడగలేదు. గవర్నమెంటే వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారో నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీరందరూ ఎట్లా పేపర్లు చూసినారో మీరు అట్లే పేపర్లు చూసినారు. పోనీ ట్రిపుల్ ఆర్ పోయే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ పిలిచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సమావేశం పెట్టినా లేదు, ఆ సమాచారం కూడా లేదు. ట్రిపుల్ ఆర్ తిట్లేనంత వరకు మన చౌటుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే నారాయణపురం, మరిపురం 3 మండలాలు మొత్తం మన దగ్గర. మొత్తం తెలంగాణలో ఎక్కువ ముందు ట్రిపుల్ ఆర్లో పోయే కాన్స్టిట్యూన్సీ ఏదంటే అది మునుగోడు కాన్స్టిట్యూన్సీ. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో సగం నియోజకవర్గం ట్రిపుల్ ఆర్ లోపలికి వస్తుంది. కానీ పిలిచి మాట్లాడిరా, నాతో సంప్రదించిండ్రా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దు, ఏ విధంగా పోతే బాగుంటుంది నాతో చర్చించిండ్రా? లేదు. అది మారాలి. అది మారాలంటే ప్రభుత్వమే మారాలి కావచ్చు. అప్రూవ్ కాలేదు ప్రాజెక్టు, అప్రూవ్ కాలేదే, మొత్తం పెండింగ్ ఉంది. సౌత్ నార్త్ ఏది కాదు.
మీరు నేనేది ఉంటుంది కానీ ఏది కాదని నేను చెప్తున్నా. రైట్. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివర్లో మాట్లాడిన మాటలు విన్నాం. అసలు దానికి అప్రూవే కాలే, అది ఏమీ కాదు, మీరు సాగు చేసుకోండి అంటూ తను కలిసిన భూములు కోల్పోతున్న రైతులతో ఆయన భరోసా ఇస్తూ మాట్లాడిన మాటలు. అసెంబ్లీలో 3 ఏళ్లలో పూర్తి చేస్తాము, అది తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ట్రిపుల్ ఆర్ చుట్టూ? ముందు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, బాలరాజు యాదవ్తో మాట్లాడదాం. దయాకర్ గారు, ట్రిపుల్ ఆర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ చుట్టూ ఆల్మోస్ట్ తెలంగాణలోని చాలా జిల్లాలు, దాదాపు 13-15 జిల్లాలు కవర్ అవుతున్నాయి, కొత్త జిల్లాలు కవర్ అవుతూ 340 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అది. అది ముందు చెప్పిన ప్రతిపాదన ఏంటంటే ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి ట్రిపుల్ ఆర్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కట్ చేస్తే అలైన్మెంట్ మార్పులతో ఒకటి చౌటుప్పల్ వద్ద 28 కిలోమీటర్లకు, అంటే 2 కిలోమీటర్లు ఇంకా లోపలి నుంచి వచ్చుకొచ్చిన ట్రిపుల్ ఆర్ వికారాబాద్ దగ్గర 50 కిలోమీటర్ల వరకు వెళ్తుందట. అది ఎందుకు అంటే ఇలా అలైన్మెంట్ మార్చడం వెనుక ఏదో జరిగింది అనేది ఒక చర్చ. రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు అసలు దానికి అసలు లేనే లేదు, దానికి అనుమతే రాలేదు, దానికి ఏం లేదు, అసలు అది కానే కాదు అని చెప్తున్నాడు. ఆర్ఎండ్బి శాఖ మంత్రులు ఆయనే చెప్తున్నారు. అంటే ట్రిపుల్ ఆర్ అవుద్దా కాదా, అసలు ఏంటి ట్రిపుల్ ఆర్ వ్యవహారం ఏంటి? యా, గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ భాయ్. అంటే ఇప్పుడు సౌత్ నార్త్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తా అనే దాని విషయంలో స్పష్టత లేదు. ఆ విషయంలో ఆ రైతులను ఈ సంవత్సరం పంట చేసుకోమని చెప్తారు. కాబట్టి దాన్ని తీసుకొని మీరు ఈ డిబేట్ పెట్టిండ్రు అనుకోండి, యువతల వైపు వాళ్ళది మరి వాళ్ళది అలైన్మెంట్ అయింది, వాళ్ళది ఎక్విజిషన్ జరుగుతుంది, కొంత ప్రయత్నాలు కూడా అవుతున్నాయి. కాబట్టి ఇవి రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఉద్దేశించి వెంకటరెడ్డి గారు అన్నది. ఒకవైపు ఈరోజు రైతుల్లో ఒక ఆందోళన ఏమున్నది, కంపెన్సేషన్ ఒక సమస్య అయితే మా భూముల మీదకి వెళ్ళి ఎందుకు పోవాలి? ఎవరి అయినా భూములే కదా. అవును, రైతు కోణం నుంచి మనం ఆలోచిస్తే ఎవరి అయినా భూములే. అయ్యో నా భూమి ఎందుకు ఆ పక్క భూమి నుంచి పోతే బాగుండు, నా భూమి మిగిలితే నా భూమికి విలువ పెరుగు కదా, గౌరవం వచ్చు కదా, ఇట్లా ఉంటది. కాబట్టి ఇక్కడ నేనంటున్నది ఏంటంటే భవిష్యత్తులో ఎక్విజిషన్ అనేది అతిపెద్ద సమస్యగా అవుతుంది అనేది ఒక చర్చ ఉంది. అందుకని 2013 భూసేకరణ చట్టాన్ని ఎంత సవరించి దాంట్లో సోషల్ యాంగిల్ లేకపోతే ట్రిపుల్ ఆర్ అని దాంట్లో కూడా ఉంటుంది. వాటిని మనం అంటే పునరావాసము తర్వాత దానికి సంబంధించి 3 ఆర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం పెట్టినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే భూమి కోల్పోవడానికి రైతు సిద్ధంగా లేడు, ఊరు సిద్ధంగా లేదు. దీన్ని మనం మెంటల్ గా ప్రిపేర్ చేయాలంటే రేపటి రోజున డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ భారతదేశంలో అతి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న క్రమంలో అభివృద్ధికి భూమే ఆటంకంగా మారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే భూమిని ఇవ్వడానికి రైతు నిరాకరణ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఇవన్నీ కూడా మనం సమీకరించుకుంటే మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్టే. భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉండరు, దానివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటారు, అదంతా మీరు చెప్పింది కరెక్టే. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకుల భూములకు వాల్యూ పెరగడానికో లేకుంటే వాళ్ళ భూములను కాపాడేందుకో, ఇంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది అప్పట్లో కూడా. ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో కూడా మళ్ళీ అలా మార్చారని, ముఖ్యంగా చౌటుప్పల్ తర్వాత ఇటు వికారాబాదు మునుగోడు నియోజకవర్గంలో అంటే ఒక దగ్గర 28 కిలోమీటర్లే ఓఆర్ఆర్ కు దూరంగా ఉంటుంది, ఒక దగ్గర 50 కిలోమీటర్లకు వెళ్తుందట. ఇప్పుడు పటాన్ చెరువుకు సంబంధించిన అంశంలో ఎక్స్టెన్షన్ పెరగడానికి చాలా మంది వ్యతిరేకించిండ్రు. ఆ రోజు ఏంది ఇది ఉద్దేశపూర్వకంగా పోతుందని చెప్పిండ్రు. కానీ మేడ్చల్ ఎక్కడైతే ఇప్పుడు స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటది ఎప్పుడైనా సరే ఇంజనీర్లు సరే, ఇప్పుడు అక్కడికి వచ్చి ఒకటేసారి మూల తిరగడానికి లేదు కదా. అవును, అలైన్మెంట్ లో అయితే ఎక్స్టెంట్ అయితే కిలోమీటర్లకు కొద్ది పెరగడం ఉంటది తప్పితే నీ భూమి అడ్డం వచ్చింది కాబట్టి ఇటుకెళ్ళి ఇట్లా మళ్ళీ రైట్ కొట్టేసి మళ్ళీ ఇట్లా తీసుకుపోతా అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉండదు. బై అండ్ లార్జ్ ఇప్పుడు ఇది కూడా ట్రిపుల్ ఆర్ కూడా పరిధిని పెంచాలనే ఉద్దేశం వెనుక కూడా తక్కువ ధరకు ఉండే భూముల వల్ల రైతు సమస్యల్లో పడడు. ఎక్కువ ధర ఉన్నప్పుడు మీకు రంగారెడ్డి జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అంటే ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఇప్పుడు వీటికి సంబంధించిన భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రంగారెడ్డి జిల్లా భారతదేశంలోనే కాస్ట్లీయెస్ట్ డిస్ట్రిక్ట్. అవును, అంత విలువైన భూములున్న ప్రాంతం. మొన్న ఈ మధ్యనే ఒక సర్వేలో వచ్చింది. అక్కడ రైతు ఒక ఎకరాకు 20 కోట్లు 30 కోట్లు ఉండే భూమిని రోడ్డు కొరకు ఇవ్వాలంటే మనం ఇచ్చే పరిహారం అనేది ఎంత మార్కెట్ వాల్యూకి ఇస్తాం, మనం అది బుక్ వాల్యూకి ఇస్తాం. కానీ మార్కెట్ వాల్యూ ఎట్లున్నది?
ఇప్పుడు కొల్లూరో లేకపోతే కోకాపేటనో లేకపోతే ఇంకెందుకు అవతలికి పోను వికారాబాద్ కి సంబంధించి అయినా కూడా శంకర్పల్లినో లేకపోతే మొయినాబాద్ ఆ ఏరియాలో అందరి ఎక్కువ ఫామ్ హౌస్లే ఉన్నాయి. అవి కాకుండా అక్కడ భూముల విలువ మినిమం అంటే 10 కోట్లు, మాక్సిమం అంటే 20 crores ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తుందంటేనే అంత ఎక్స్టెంట్ అయింది. ఇప్పుడు RRR వస్తుందనేసరికి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ 111 జీవోను తర్వాత ఉన్న భూములన్నీ కూడా ఆకాశానికి ఎత్తిపోతున్నాయి మొత్తం రేట్లు. కాబట్టి రైతు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఒకవైపు ఏమో పంట రైతు, ఇంకొక వైపు ఏమో ఈ భూములకు విలువ పెరుగుతున్నప్పుడు నా భూమే పోతుందనే భయంతో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి దాన్ని కంపెన్సేషన్ రేంజ్ ని పెంచాల్సిన అవసరం ఉంటది. ఎక్విజిషన్ అనేది మాత్రం ఒక అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ మొన్న నాకు ఎక్కడో కలిసి చెప్తుంది, సార్ మీరు ప్రాజెక్ట్స్ అనుకోవడాన్ని ఇప్పుడు లగచర్లనే ఎంత సమస్య అయింది, రేపు మీకు ఫోర్త్ సిటీ కానీ మిగతా ఇట్లా రోడ్స్ కానీ ఇప్పుడు మన ఏంది డ్రై పోర్ట్ కు ఇందులో ఫోర్త్ సిటీ కూడా వస్తుంది. ఇప్పుడు సౌత్ లో ఫోర్త్ సిటీ కూడా ఉంది. అవును. కాబట్టి ఇట్లాంటివన్నీ కొంత ఇబ్బంది అవుతుంది. రైతులను కన్విన్స్ చేయండి అని ఒక మోడ్ నుంచి అందరు కూడా ఒక రకమైన పాజిటివ్ యాంగిల్ లో చెప్తున్నారు. కాబట్టి రైతు సహకారం. దయాకర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది, పాజిటివ్ ఉంది. కానీ ప్రభుత్వాన్ని మారిస్తే గానీ అలైన్మెంట్ మార్చేలా లేదని మీ ఎమ్మెల్యే స్వయంగా మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్. అసలు మమ్మల్ని ఎవరిని మాట్లాడలేదు, ఎలా అలైన్మెంట్ వెళ్ళాలో కూడా మాట్లాడలేదు, మీటింగులు కూడా పెట్టలేదు, ఏంటిది అనేది ఆయన వెర్షన్. దానికేం చెప్తారు? సరే, ఇప్పుడు వారి యొక్క అభిప్రాయం ఇప్పుడు రైతులు మునుగోడు ఉన్నారు, మునుగోడు నుంచి పోతున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అట్లా మాట్లాడిండని నేను అనుకుంటున్నా. అంతవరకు మాత్రమే పరిమితం కాగలను. ఎందుకంటే మీకు పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ప్రజల వైపున అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఉంటాడు. కాబట్టి అక్కడ అట్లా జరుగుతుంది అనుకుంటున్నా. కానీ ఒకవేళ మనం ఏంది కంపెన్సేషన్ పెంచి దాని యొక్క పర్మిషన్స్ కనుక వస్తే అందరినీ మనం కన్విన్స్ చేసుకునే మోడ్ లోనే ఉంటుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఈ ట్రిబుల్-ఆర్ చాలా పెద్ద ప్రాజెక్టు తెలంగాణకి ఇచ్చాం అని కేంద్రం ప్రకటించింది. ఆ భూసేకరణ ఒకటి పూర్తి చేస్తే మొత్తం మీరే కట్టేస్తారు. అంత 3 ఏళ్లలో మొత్తం 340 కిలోమీటర్ల రేడియస్లో ట్రిబుల్-ఆర్ వచ్చేస్తుంది. ఎక్కడికక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఓఆర్ఆర్ ట్రిబుల్-ఆర్ మధ్య ఒక కొత్త సిటీ నిర్మాణం అవుతుంది. ఇలా అరచేతిలో వైకుంఠం కనిపించింది కొద్ది రోజులు ప్రజలకి. ఇప్పుడు అదే ఆ రైతులకే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి ట్రిబుల్-ఆర్ వల్ల. ఏంటి దీనికి కారకులు ఎవరు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది ట్రిబుల్-ఆర్లో అంటే ఏం చెప్తారు? ముందు మిత్రులిద్దరికి మీకు నమస్కారం కళ్యాణ్ గారు. నేను ముందు నార్త్ ట్రిపుల్-ఆర్ అనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం అప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక కల్పన, ఒక రూపకల్పన చేయడం కోసం ఒక ప్రయత్నం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళే ఇంచుమించుగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళే మోర్బు వాళ్ళే దాన్ని కొంత వర్కౌట్ చేశారు. దాంట్లో మొత్తం హైదరాబాద్ చుట్టూ 365 కిలోమీటర్స్ సుమారుగా, దాంట్లో నార్త్ 182 కిలోమీటర్స్, సౌత్ పార్ట్ 182 కిలోమీటర్స్ అర్ధచంద్రాకారంగా చేయాలనుకున్నది ప్రోగ్రామ్. దాంట్లో ముందు నార్త్ సైడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఈ ప్రాజెక్టు మేము ఫార్మర్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించిన భూసేకరణ ఎంత దూరం ఉండాలనేది, భూసేకరణ జరగాలనేది నెక్స్ట్ వచ్చినటువంటి పాయింట్. భూసేకరణలో ఏంటంటే నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావడం కోసం కళ్యాణ్ గారు. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ ఉందిగా, ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ లో ఒక అలైన్మెంట్ లో ఎంతో ఉంది. అప్పుడు అలైన్మెంట్ లో మోసాలు జరిగినాయి. అది ఒక కోణం, అది దాని లోపల కూడా పోతలేదు. కానీ అలైన్మెంట్ నుంచి 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఇది ఇప్పుడు కొత్త రింగ్ రోడ్ అంటే దాని అర్థం అదే. ఔటర్ రింగ్ రోడ్ వేస్తే హైదరాబాద్ నుంచి 20 నుంచి 25 కిలోమీటర్లు వచ్చింది. సో పటాన్ చెరువు దగ్గర, హైటెక్ సిటీ దగ్గర అప్పుడు రాజశేఖర రెడ్డి గారు భూముల కోసం కొంచెం ముందు తీసుకొచ్చిండు. పటాన్ చెరువు దగ్గర వెనకకు పోయింది. బట్ అదర్వైజ్ మిగతా అన్ని దగ్గర, శంషాబాద్ కావచ్చు, దాని తర్వాత ఇటు గట్కేసర్ యువతల కావచ్చు, గట్కేసర్ దగ్గర కావచ్చు, కీసర్ దగ్గర కావచ్చు, షామీర్పేట దగ్గర కావచ్చు, మెడ్చల్ దగ్గర కావచ్చు, మీరు అలైన్మెంట్ చూడండి. మాక్సిమం 20 కిలోమీటర్స్, కొంచెం +-2-3 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అలైన్మెంట్ ఉంది. మీరు చూడండి, మీరు మొత్తం కరెక్ట్. దానికి ఇప్పుడు 30 మీరు పెట్టుకుంది, నెక్స్ట్ 30 అని పెట్టుకున్నారు. అక్కడికే వస్తున్నా. 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ ఉంటే ఏమైతే ఈ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లో మూవ్మెంట్ అంటే పరిశ్రమలు, ఈ ఔటర్ రింగ్ రోడ్ కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మంచి టౌన్షిప్స్ రావాలని, ఆ టౌన్షిప్స్ లోనే పరిశ్రమలు రావాలని, హైదరాబాద్ నడిపోతున్నటువంటి ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, పొల్యూషన్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈవెన్ క్రషర్స్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ప్రతిపాదన కూడా పెట్టింది, కేంద్రమే పెట్టింది. కిషన్ రెడ్డి గారు పెట్టారు. రీజనల్ రైల్ రోడ్ అని పెట్టారు. ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అయితే రీజనల్ రైల్ రోడ్ అని కూడా పెట్టారు. దానికి చుట్టూ
దీనికి మధ్యలో పెట్టాలని అది ప్రతిపాదన ఇంకా సర్వే దాంట్లోనే ఉంది. అవుతుందా కదా ఇంకా తెలియదు, అవుతుందా కదా అనేది ఇంకా ఆ దాంట్లోనే ఆ పరిశీలనలోనే ఉంది ఇంకా. ఎందుకంటే దాన్ని సర్వే చేయాలా, మిగతా పాసిబిలిటీ ఎంత ఉందని చూడాలి. అయితే నేననేది అంటున్నట్టే మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, నేను మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్స్ కు పోయేకంటే ముందు నేను ఏం చెప్తున్నా అంటే నార్త్ లో వచ్చినప్పుడు 182 కిలోమీటర్స్ క్లారిటీగా తీసుకోండి కళ్యాణ్ గారు. పెద్దంబరపేట నుంచి చౌటుప్పల్ 30 కిలోమీటర్లు, మాక్సిమం 30 కిలోమీటర్లు ఉంటుంది, 25-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అటు గజ్వేల్ వైపు వస్తే అది అటు ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది షామీర్పేట నుంచి. ఎటు తీసుకున్న అట్లా 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్ ఏరియాలో తీసుకున్నారు. మీకు ఇది నార్త్ లో అలైన్మెంట్ దానికోసం భూసేకరణ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే నార్త్ పూర్తి అయినప్పటికీ కూడా సౌత్ పూర్తి కాకపోతే దీని ఉద్దేశం సర్వ్ కాదు కాబట్టి సౌత్ మేమే చేస్తాము, సౌత్ మాకు అవకాశం ఇవ్వండి, ఈ సర్వే మేము డిపిఆర్ మేమే తయారు చేస్తాము, దీని మొత్తం కన్స్ట్రక్షన్ మేమే చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు. ఎందుకు అంటే అది వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, ఏదో ప్రతిపాదనలు వారికి ఏ ఇంట్రెస్ట్ ఉందో నేను చెప్పక్కర్లే. అంటే ప్రకాష్ రెడ్డి గారు నేను అనే పాయింట్ అదే ఏంటంటే కేంద్రం కడతామంటే మేమే కడతామని రేవంత్ రెడ్డి గారు తీసుకోవడమే ఒక అందులో ఏదో మతలబు ఉందని బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు నేను అదే డైరెక్ట్ చెప్పబోదు ఏం ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళకి చెప్పాలి. బట్ అది కేంద్రమే కట్టాలని సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు కట్టాలనుకుంటున్నారు అనేది నాకు తెలుసు. నేను చెప్పదలుచుకున్నా దాని కన్స్ట్రక్షన్ లో వచ్చేటువంటి పరిస్థితి, దాని వల్ల వచ్చే లాభ నష్టాలు బేరీజు వేసుకున్నారు. ఒకటి. రెండో పాయింట్ నేను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ టైం లేదు కాబట్టి ముందే అది ముగిస్తాను. మునుగోడు కాన్ఫరెన్స్ లో చౌటుప్పలు అది దివీస్ ల్యాబొరేటరీస్ అవుతన్నా యూతన్నా ఆయన మేనేజ్ చేసుకుంటాడా, మేనేజ్ చేసుకోవడం ఈ లెక్కలన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ తీసుకుపోతుంది తెలుసా కళ్యాణ్ గారు? మా ఊరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది, కరెక్ట్ గా 50 కిలోమీటర్లు. మా ఊరు అవతల కురుమెడ ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి టర్న్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి అంటే మీకు చౌటుప్పల్ నుంచి స్ట్రైట్ గీత సౌత్ ఈస్ట్ వైపు గీత. ఎందుకు అంటే ఆడ కారణాలు ఏమని ఇప్పుడు మన పేపర్ లో సాక్షుల అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి దాని మీద వార్త రాపించి మా ఊళ్ళంతా మా భూమి పోతుందంటే మా ఊర్లోనే ప్యానిక్స్ చేశాను. అక్కడ నుంచి తీసుకుపోయి 50 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్ దగ్గర పెట్టి అక్కడ నుంచి ఆమన్గల్ దగ్గర మాడుగుల మండలం వస్తుంది. మీకు ఇంకా నేను చెప్పక్కర్లే మాడుగుల మండలం ఎవరిదో మీకు చెప్పక్కర్లే. మాడుగుల మండలం అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ప్రేమ ఉంటుందో నేను చెప్పక్కర్లే. ఆ మండలం నుంచి ఆమన్గల్ అవుతారు, ఆమన్గల్ కాలు ఒకటి మొదలు తీసుకొని మళ్ళీ షాద్నగర్ తీసుకొస్తున్నాడు. అవుట్ అలైన్మెంట్ లో వాళ్ళ పేపర్లు వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ కానీ పేపర్ వచ్చిన వార్త కానీ సాక్షి పత్రికలు వచ్చింది. మా ఏరియాలో అంతా ప్యానిక్ ఉన్నారు. అయితే 20 కిలోమీటర్లు మొత్తం మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి మా ఊరు దాకా, అంటే మా ఊరు పక్కన కిష్టరాంపల్లి ఒక ఊరు ఉంటుంది, ఆ కిష్టరాంపల్లి దాన్ని అనుకుంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ. మా ఊరు నుంచి కూడా 3 కిలోమీటర్ల మునుగోడు బార్డర్ కూడా. అక్కడ నుంచి తీసుకొని 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ వెనకకి పోతున్నాడు. అంటే మొత్తం 20 కిలోమీటర్ల డిస్టెన్స్. అటు చౌటుప్పల్ నుంచి ఇంకో 20 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఒక్క మునుగోడు కాన్స్టిట్యున్సీలోనే మొత్తం భూసేకరణ జరగడం అసాధ్యమైన పని, అది కరెక్ట్ కాదు. చౌటుప్పల్ నుంచి మీరు మాల్ అనేది ఒక ఊరు ఉంటుందండి 55 కిలోమీటర్ దూరం, 58 దగ్గర. మాల్ యువతల నుంచి అవతల నుంచి తీసుకుంటే దాని అలైన్మెంట్ కరెక్ట్. అయితే కేంద్రానికి నేను మళ్ళీ ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా, అందుకోసమే రాజగోపాల్ రెడ్డి గారు సీరియస్ కున్నారు. ఈ కోమటిరెడ్డి గారు కూడా దీని ప్రకటన అంటే 10 కిలోమీటర్లు ముందుకు పోయి వెనకకు వస్తే డిస్టెన్స్ పెరుగుతుంది. 10 కిలోమీటర్లు ఏ లారీ వాడు కూడా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ వెనకకు పోయి మన ముందుకు రాడు ఔటర్ రింగ్ రోడ్. ఎందుకంటే వాళ్ళకి ఇంతమంది పెట్రోల్ వేస్ట్ అవుతుంటది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది వాళ్ళ సొంత ఊర్లోకి పోతుంటది కాబట్టి దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. రింగ్ అంటే రింగ్ ఉండాలి. 20-40 కిలోమీటర్ వెనక 40 కిలోమీటర్ ముందుకు వస్తే దాని రింగ్ అర్థమే లేదు, అది ట్రయాంగిల్ అయిపోతుంది. కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక ప్రతిపాదన ఒక 2-3 పేజీల లెటర్, దాంట్లో ఫస్ట్ సబ్జెక్టే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి సౌత్ ని మేము చేస్తాము, డిపిఆర్ కంప్లీట్ చేసినాం, మీరు నిధులు ఇవ్వండి. డిపిఆర్ మేము కంప్లీట్ చేసినాం, మీరు నిధులు ఇవ్వండి అని ప్రతిపాదన ఫస్ట్ పారాలో నేను నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినటువంటి లెటర్ కాపీ నా దగ్గర ఉంది. ఆ లెటర్ కాపీలో మొదటి ప్రతిపాదన ఇదే. అయితే దీని ఇంట్రెస్ట్ ఏంది వీళ్ళకి అనేది అంటే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక ఇంట్రెస్ట్ ఉండిండొచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములు ఇంకేమన్నా వారి భూములు ఉన్నాయో తెలియదు. అటు పక్క నుంచి పోతే ఆమన్గల్ నుంచి ఇంకా షాద్నగర్ వైపు పోతుంటే మరి వాళ్ళకి తెలిసిన భూములు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. దానికోసం చేసిండు. అయితే ఇది విఫల ప్రయోగం అవుతుంది కళ్యాణ్ గారు. మేము కూడా దాంట్లో ఎఫెక్టెడ్ బాధితుల మీద అయితే మా ఊరు దగ్గర నుంచి వాస్తవానికి ఇంక యువతల నుంచి మా ఊరు యువతల మాదే 70 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి 20 ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్ కాదు 30 నుంచి 35 అనేటువంటిది అదొక ప్రతిపాదన. ప్రతిపాదన కూడా అదే మాట్లాడదాం, దయాకర్ గారితో మాట్లాడదాం. అందుకోసం అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు ఏదో స్వప్రయోజనం కోసం దీన్ని పెట్టినారు.
మేమే డిపిఆర్ చేస్తామన్నారు. అయితే ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా. డిపిఆర్ మీరు చేస్తే ఆ డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాల్సిన ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి డిపిఆర్ మీద ఏ రూపాయి ఖర్చు పెట్టినా అది తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును వృధా చేసినట్టుగానే, తెలంగాణ ప్రజలు ముంచినట్టుగానే నేను భావిస్తాను. రైట్. బాలరాజు యాదవ్ గారు, ఇప్పుడు గతంలో ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన అలిగేషన్, దాన్ని ఏదో అటు మార్చారు ఇటు మార్చారు అని. ఇప్పుడు కూడా అదే వికారాబాద్ రైతులతో అయితే చాలా ఘాటు కామెంట్లు చేశారు కేటీఆర్ గారు. వికారాబాద్ రైతులకు ఆదుకుంటాం మేము అని చెప్పుకుంటూనే ప్రభుత్వం భూసేకరణ ఎంత తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది, లాక్కోవద్దు, భూములు లాక్కోవద్దు, భూసేకరణ చట్ట ప్రకారం చేయాలి, ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా సొంత డబ్బులు, అంటే అదే కేంద్రం నుంచి వచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కడతామనడం, డబ్బులే లేవంటూ ఎందుకు కడతామనడం, రకరకాల అలిగేషన్ చేశారు. గతంలో భూసేకరణ మీరు కూడా చేశారు కదా, అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి కదా. ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు, యజమానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు వికారాబాద్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించిన రైతాంగం ఇలా మా భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో మా పార్టీ వర్క్ కేటీఆర్ గారిని కలిసినారు. వారు మా వికారాబాద్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారు, ముత్తుక ఆనంద్ గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మా శివప్రత్ పటేల్ గారు మాజీ బీసీ కమిషన్ సభ్యులు, సుమారు 1000 మంది రైతులు అక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా అనే మాట ఒకటే చెప్తా ఉన్నారు, పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం ఏం సార్ అంటా ఉన్నారు. అంటే పెద్దోళ్ళు ఏందా పేదోళ్ళు ఏందని మేము అడిగినాం. అడిగితే సార్ గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంట్, ఒక ప్రపోజల్ వచ్చింది సార్. ఆ ప్రపోజల్ ఏదైతుందో రంగారెడ్డి సంబంధించి వికారాబాద్ జిల్లాల మధ్య నుంచి చెవేల్ అనే కాన్సెన్స్ మీదుగా ఉండే సార్. కానీ ఇప్పుడు దాన్ని మార్చి, అంటే ఆ వికారాబాదు రంగారెడ్డి జిల్లా మధ్య ఉన్నప్పుడు ఓఆర్ఆర్కు ప్లస్ RRRకు మధ్యన దూరం చూస్తే సార్ 30 కిలోమీటర్లు ఉండే సార్. 30 కిలోమీటర్లు ఉండే, 25 కిలోమీటర్లు కొంచెం ఉండే, గిట్ట 30 ఈ మధ్య రేంజ్లో ఉండే సార్. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేమే నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ లేకుండా అలైన్మెంట్ మార్చడంతో కొంత 60 కిలోమీటర్లు పోయింది సార్ అనేటువంటి ప్రతిపాదనని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 60 కిలోమీటర్లు పోతే ఏం లాభం జరిగిందంటే సార్, గతంలో సార్ జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ ఇక్కడ ఉండే సార్. మాకు వాళ్ళు చెప్తున్నారు జేపీ వెంచర్స్ అనేది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిది సార్. అదేవిధంగా మనోహర్ రెడ్డి గారిది అని చెప్పినారు సార్. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే మా రామ్మోహన్ రెడ్డి గారిది సంబంధించి ఒక వెంచర్ సంబంధించి చెప్పినారు సార్. కలవకుర్తి సంబంధించి ఆమనగల్ రైతులు ఎవరైతే ఉన్నారో ఆమనగల్ నుంచి పోవాల్సిన దాన్ని ఏం చేశారు, దీన్ని తీసుకొచ్చి ఆ మాడుగుల నుంచి పోవాల్సిన RRR తాళకొండపల్లి నుంచి పోతుంది పేద రైతు సంబంధించి. ఈ విధంగా ఇక్కడ కూడా ఏం జరిగిందని చూస్తే అక్కడ కలవకుర్తి సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి వెంచర్స్ ఉన్నాయి అనే అంశాన్ని వాళ్ళు ఏమనెత్తినారు. మైరామ్ ఓం అనేది, అదేవిధంగా ఇక్కడ 200 ఎకరాలకు సంబంధించి ఇలా ఉన్న మైరామ్ ఓం సంబంధించిన వెంచర్ సంబంధించి ఉందట. ఇక్కడ 1000 కోట్ల సంబంధించినటువంటి ఆ ఆస్తులు వీళ్ళకు ఉన్నవి కాబట్టి వీళ్ళు మార్చిరు అనేది వాళ్ళకు అని చెప్పినారు సార్. అదేవిధంగా ఇదేమంటారు సార్, ఇలా పేదోళ్ళు సంబంధించి ఒకసారి ఏమో 3 సార్లు మార్చారు. మొదటిసారి కేసీఆర్ అలైన్మెంట్ ఇచ్చినారు సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అలైన్మెంట్ ఏం చేసి 5 కిలోమీటర్స్ పెంచినారు సార్. మళ్ళీ తనంతరం 7 కిలోమీటర్లు పెంచినారు సార్. ఇక్కడనే రైతులకు అనుమానం వచ్చింది సార్. వాస్తవానికి పేదోళ్ళ రైతుల భూములేమో మాకు ఉన్నది 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే మా భూముల నుంచి వెళ్ళిపోతే మా జీవనాధారం కోల్పోతున్నాం అనే బాధను ఒకటి చెప్తా ఉన్నారు. 2 అతని ముందు అలైన్మెంట్ ఎందుకు 2-3 సార్లు మార్చాల్సి వచ్చింది, ఎందుకు ఆ తాండూరు ఎమ్మెల్యే సంబంధించి కావచ్చు, పరిగి ఎమ్మెల్యే సంబంధించి కావచ్చు, అదేవిధంగా కలవకుర్తి ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఎందుకు మీరు పోలీసులు లేని అంశం. ఇంకోటి వచ్చి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు చౌటుప్పల సంబంధించి అయితే రెండోది అయితే ఈ సౌత్ సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉందో చౌటుప్పల్ నుంచి మొదలైతోని మనకి ఈ వైపు వచ్చేస్తుంది. ఈ చౌటుప్పల్లో కూడా దివిస్ యాజమాన్యం మీద కొంత ఆరోపణ. అంత గతంలో ప్రతిపాదించిన అలైన్మెంట్ ఏముందంటే దివిస్ లోపలికి ఉన్నది, ఇప్పుడు కాస్త ఏమైంది బయటకు వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఏం జరిగిందనే అంశం కూడా స్పష్టంగా ఉంది. సరే ఇలా నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఏదైతే నార్త్ చేశామో నార్త్ సంబంధించిన 161 కిలోమీటర్లు సంబంధించి సుమారు 76% భూమిని మేము వాళ్ళు భూసేకరణ చేసాం. ఆ రోజు 50% గవర్నమెంట్ మేము అనుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపి 2016 నుంచి చర్చలు జరిపితే 2022లో ఇది శాంక్షన్ చేసినారు. వాళ్ళు 161 కిలోమీటర్లు చెప్పినారు, కొంత మనీ కూడా కేటాయించినారు. మేము కూడా 50% భూమికి ఇచ్చినాము. ఆ రోజు కూడా కొంత ఇబ్బంది అయితే రైతులంగానే చెప్పినాం. మేము 76% ఆఫ్ ల్యాండ్ మేము అక్విజిషన్ చేసినాం. తదనంతరం కూడా కొంతమంది ఆ రోజు మేము చేస్తూ ఉంటే 76% అయిపోయింది. ఇక్కడ ఏం మొదలు కూడా కాదు. ఇక్కడ అప్పుడు వీళ్ళు మాట్లాడినది పేదోళ్ళ ఆస్తులు కాపాడాలి, వారి ఆస్తులు పెరగాలి, ఎకరం 3-4 కోట్లు ఉంటే ఎట్లా గుంజుకుంటారు మీరు అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఎంపీగా ఉన్నటువంటి కోమటి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు మీకు కోట్ చేస్తా ఉన్నాను. ఎన్నో తారీఖు మాట్లాడింది వాళ్ళు 2022
సెప్టెంబర్ 26వ తారీఖున వాళ్ళు ట్రిపుల్ బాధితులకు సంబంధించి ఏదైతే ఆ భువనగిరి దగ్గర ధర్నా చేస్తుంటే వాళ్ళు మాట్లాడినారు సార్. ఇలా మా భువనగిరి ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ ట్రిపుల్ అంశమే సార్. ఏది పైలశేఖర రెడ్డి గారిని మరి ఇవాళ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినారు, ఏందయ్యా మరి నువ్వు మేము మీకు ఓటేస్తే మేము ట్రిపుల్ కొంతమంది పాండు రాయగిరికి సంబంధించినటువంటి వ్యక్తి పాండు అనే వ్యక్తి పోటీ కూడా చేసినాడు. ఆయన పోటీ చేస్తే ఏం చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, అరే మీరు పోటీ చేస్తున్నా మేము రేపు కొట్లాడతాము, మేము కొట్లాడితే మీరు విత్డ్రా చేసుకోకపోతే 5-6 వేల ఓట్లు మరి బీఆర్ఎస్ పార్టీకి బాగుపడే బీఆర్ఎస్ పార్టీకి మధ్యన చీలిపోతాయి, మాకు నష్టం జరుగుతుంది, మీరు విత్డ్రా చేసుకోండి మేము మాట్లాడతామని చెప్పేసి ఆ రోజు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే గారు, ఆ రోజు పాండే అనే వ్యక్తి మిగతా మంది ట్రిపుల్ సంబంధించిన రైతులు నామినేషన్ విత్డ్రా చేయించినారు సార్. విత్డ్రా చేపిస్తూ మాట్లాడిన మాటలు 2022 అక్టోబర్ 13 వీళ్ళు మాట్లాడిన మాటలేదు సార్. ట్రిపుల్ కోసం దౌర్జన్యంగా సర్వేలు చేయం కరెక్ట్ కాదు, ప్రైవేటు భూముల్ని నుంచి వెళ్ళే అన్లైన్మెంట్ మార్చాలి, దళితులు బీసీలు మైనార్టీ వర్గాల భూములు మీరు ఎట్టగుంజుకుని చెప్పేసి 2022 అక్టోబర్ 13న కోమరెడ్డి వెంకరెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తా ఉన్నారు సార్. అప్పుడు మాట్లాడింది అట్లా సార్. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఇక ట్రిపుల్ రాయగిరి అన్లైన్మెంట్ మారుతుందా మారదా కానీ ఆడిపోతుందో మనం చెప్పలేము, ఎట్లయితే చెప్పలేము, మీరే దున్నుకోపోరని చెప్పేసి నిన్న మాట్లాడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు. అంతకంటే ముందు ఏంది ట్రిపుల్ తెలంగాణకు మర్యాదం అని మీరే మాట్లాడతారు. రైతులని 2 రకాలుగా గందరగోళపరచ కాదు, ఒకవేళ వేస్తే ట్రిపుల్ వేస్తాము, లేకపోతే రాదు, వస్తే ఒకవేళ మీకు పరిహారం సంబంధించి పెంచుతాం, లేకపోతే మీకు ఏమైనా పరిహారం సంబంధించి పెంచడమా, లేకపోతే మీ అలైన్మెంట్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చి మీ భూములు ఏమైనా కాపాడమా, ఇవన్నీ రైతాంగాన్ని మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా అర్థమైంది, ఒక్క నిమిషం రైట్ పాయింట్ అర్థమైంది. దయాకర్ గారికి 2 పాయింట్లు. ఒకటి, ఒక దగ్గర 28 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ఉంది, 50-60 కిలోమీటర్లు పోతుంది, అది ఎమ్మెల్యేల భూములు ఎమ్మెల్యేల వెంచర్లు అక్కడ ఉన్నాయి, అందుకోసం అట్లా మారుస్తున్నారు అనేది ఒక చర్చ. రెండవది, నార్త్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే కడుతుంది 161 కిలోమీటర్ల వరకు, దానికి భూసేకరణ కూడా 78% పూర్తయింది. సౌత్కి వచ్చేసరికి మేమే కట్టుకుంటాం, అలైన్మెంట్ మేమే మార్చుకుంటాం అని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే ముందుకెళ్ళడం, కేంద్రం కడతామని, కేంద్రం 50% భూసేకరణకి ఇస్తుంది డబ్బులు, అది కూడా వద్దనే పరిస్థితి, మేమే కట్టుకుంటాం మేమే చేసుకుంటాం, డిపిఆర్ మేమే ఇస్తాం, అది అవుద్దా అసలు? అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారేమో అది అయ్యేది కాదు పోయేది కాదని. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఉప్పల్ నుంచి ఏది ఫ్లైఓవర్ అక్కడికి ఫ్లైఓవర్, ఎన్ని ఫ్లైఓవర్లు అయిపోయినాయి హైదరాబాద్లో బీఆర్ఎస్ హయాంలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ప్రతిపాదన చేసినవి కూడా కంప్లీషన్కి వచ్చినాయి. కటింగ్ లేని అంతే, రిబన్ కటింగ్. ఇప్పటి వరకు ఉప్పల్ నరకం అనుభవిస్తుంది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి. అది ఉప్పల్ది కూడా ఎక్కడి నుంచి మీకు మళ్ళీ ఈడ అంబర్పేట నుంచి మొదలు పెడితే అదొకటి ఆ లింక్ అయిపోయింది. ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇక దాన్ని కొనసాగిస్తున్నారు. అది మన కిషన్ రెడ్డి గారి పాత నియోజకవర్గమే. సరే, అదొక ముచ్చట. ఇప్పుడు మనము 4th సిటీలో ఏఐకి సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటిది అది? కుర్మిద్ద ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో 200 ఎకర్స్ ఎలకేట్ చేసింది. ఏఐకి సెకండ్ డెస్టినేషన్ వరల్డ్లో అది. దాని పెరిఫెరల్, దాని డెవలప్మెంట్ ఒక 10 years తర్వాత మీరు ఊహిస్తే, హైటెక్ సిటీని 20 years బ్యాక్ మీరు ఊహించితే ఇప్పుడు ఎట్లయిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు యుఎస్ తర్వాత అతిపెద్ద సెంటర్ ఇండియా కాబోతున్నది. అది కూడా హైదరాబాద్. మోదీ గారు అది లక్నోకి ఇచ్చిండు ఫస్ట్, అంటే మీన్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఎకలాజికల్ గా బెంగళూరు కూడా మనకు వయబుల్ కాదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది. అక్కడ లక్నో అయితే అక్కడ కూడా సమస్యలు వస్తాయి, కాబట్టి మనం హైదరాబాద్ అని చెప్పి ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక కూడా కారణం ఏంటంటే ఈ భూమి యొక్క విశిష్టతే. దాంట్లో గొప్ప ఏం కాదు, ఫార్మా అవుతుందన్నా కూడా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతున్నా కూడా రేపు వరల్డ్ డెస్టినేషన్ అయ్యే ప్రాంతం ఇది. కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ కి ఎందుకు అని అంటే, రేడియస్ 10 kilometers కూడా రేపు మనం అలొకేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రాజెక్టు 1,79,000 కోట్ల ప్రాజెక్టును దావోస్ నుంచి పెట్టుబడులు పెడతా అంటే తీసుకొని వస్తుంది. మరి భూమి ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసుకుంటే కృష్ణా జగ్గయ్యపేటలు ఇస్తామా మనం, లేకపోతే తీసుకుపోయి అవతల ప్రకాశం జిల్లాలు ఇస్తామా? మన కాడనే కదా ఇవ్వాల్సింది. వాళ్ళ పెట్టుబడులు పెడతారు కానీ భూమి మనమే ఇవ్వాలి, పవర్ మనమే ఇవ్వాలి, తర్వాత అవస్థాపన సౌకర్యాల కొరకు రోడ్లు మనమే ఇవ్వాలి. వచ్చేదేమో కానీ మనం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు? రేపటి కోసం ఉద్యోగ కల్పన వస్తుంది, మన ప్రాంతానికి అభివృద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇక్కడ మునుగోడు రెండో అంశం కూడా ఉంది.
ఎక్కడ రావిర్యాల నుంచి మంచాల యాచారం నుంచి మునుగోడు గట్టుప్పల్ మీదుగా ఆ సరళాదేవి టెంపుల్ ఆ ఏరియా మొత్తం అరకు వ్యాలీ ఉన్నట్టుంటది, అతి పెద్ద గుట్టల ఏరియా. అక్కడి నుంచి మనం బ్యాక్ తీసుకుపోయి ఎక్కడ జాన్పాడు దర్గా నుంచి అవతల వేసి బందర్ రోడ్డు కలిపి బందర్కు అవుతున్నది. ఇప్పుడు అది మునుగోడుకి ఇది కూడా ఉంటది రేపు. ఇప్పుడు ORR లో కూడా ఎక్కువ ఎక్స్టెన్షన్ శివన్నగూడెం ప్రాజెక్ట్ అవతల నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ ఊరి పై నుంచి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అని అంటే, మనం రేపు ల్యాండ్ అలొకేషన్ ఒక విషయం అయితే కొనుక్కోవాలి కదా. కనీసం కంపెనీ కూడా వచ్చి నీ ఇక్కడ ఒక రైతు ఉన్నావు, నేను ఇవ్వకపోయినా అక్కడ పెరిఫెరల్ ఏదైతే కంపెనీస్ వస్తాయో అందరికి మనం ఏం అలొకేట్ చేయం ల్యాండ్. దయాకర్ గారు, రాబోయే కంపెనీలు భవిష్యత్తులో అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, ఫ్యూచర్ సిటీ అవుతుందని ఊహించి ఇప్పుడు ఉన్న రైతులు 1000 మంది రైతుల పొట్టగొట్టుడు కరెక్టే అంటారా? ఇప్పుడు ఎవ్వరి రైతులనైనా మనం ఇప్పుడు అదే కదా పరిస్థితి. ఇప్పుడు మరణ సాగర్కి వచ్చినప్పుడు 4000 ఎకరాల కోసం మేమందరం అప్పుడు మీరే కదా అడ్డుపడ్డారు, మీరు కోదండరాం గారు కదా అక్కడ పోయి ధర్నాలు చేశారు ఆపడానికి. ఆడ కొట్లాడుతున్నందుకే కదా మురళి ముదిరాజు ఆత్మహత్య. అవును, అప్పుడు కొట్లాడారు, ఇప్పుడు లాక్కుంటున్నారు కదా, అదే అనేది. అప్పుడు మీ స్టేట్మెంట్లే ఉన్నాయి, అప్పుడు మీ స్టేట్మెంట్లు ఉన్నాయి. అంటే ఈ RRR అలైన్మెంట్ మార్చాలి, పేద రైతుల ఒక్క ఎకరం కూడా పోవద్దు, ప్రభుత్వ భూముల్లోకి పోవాలి, ఇలాంటి స్టేట్మెంట్లు ఉన్నాయి మీ నేతలై. కేసీఆర్ గారు చేసింది 2017 చట్టం అని రాష్ట్రానికి తెచ్చిండు, అది స్క్వాష్ అయింది. 123 జీవో తెచ్చిండు, అది స్క్వాష్ అయింది. చివరికి 2013 భూసేకరణ చట్టంతో సేకరించాల్సి వచ్చింది. అంతకంటే ముందు ఏం జరిగింది? బ్రాహ్మణపల్లి గాని, ఏటిగడ్డ కృష్ణాపూర్ గాని, ఎర్రవెల్లి గాని ఈ ప్రాంతంలో, మరణసాగర్ ప్రాంతంలో 11 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు ఏమంటాం దాన్ని ఏలం పాట పాడి తీసుకున్నట్టు. ఇప్పుడు అట్లా లేదు. రిహాబిటేషన్ అనేది అకార్డింగ్ టు ది లా జరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేస్తాము. ఇప్పుడు లగచెర్లలో ఇష్యూ ఉందా? 99% అయిపోయింది. రైతులను వాళ్ళకి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మీకు ఎట్లా మేలు జరుగుతుందో చెప్పినా ఒప్పించడం, అది అయిపోతున్నది. వీళ్ళు గొడవ చేయించింది. అట్లా మీరు రైతును మీరు బెదిరించొద్దు, రైతును మీరు కష్టపెట్టొద్దు. ఉన్నది బ్రదర్, ఆగు బ్రదర్, ఇది కొంచెం కాన్సెప్ట్ పోవాలి, క్రాస్ టాక్ కాదు. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ చేసిన రంగానికి నేను హేతుబద్ధమైన సహేతుకమైన అంశం మీకు చెప్పిన. ఎక్విజిషన్ లో రైతు ఇవ్వకపోతే నేను తీసుకోను. ORR కూడా మీరు కట్టింది కాదు, మేమే కట్టినాము. కేంద్ర ప్రభుత్వంలో UPA ఉన్నప్పుడే ఇక్కడ హైదరాబాద్ కు మెట్రో రైలు వచ్చింది, ORR వచ్చింది, అంతర్జాతీయ విమానాశ్రయంగా కట్టుకోగలిగినాము. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నప్పుడు మేము ఈజీగా చేసుకోగలిగాం. ఇప్పుడు మీరు చేయలేకపోతే ఉప్పల్ రోడ్డు చేసినట్టు చేయకండి, మేము చేసుకుంటాం, మేమే అంత ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పినాం. మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాంట్లో మేము ఎందుకు ఇవ్వాలి, అది కాంగ్రెస్ పాలిత ప్రాంతం, మేము ఎందుకు ఇవ్వాలని బీజేపీ వాళ్ళు పీసినాశ ముచ్చట చేస్తారు కాబట్టి మా ప్రకాష్ రెడ్డి గారి బాసులు అట్లా వద్దని చెప్పి మేము చేస్తాను. లేదు అసలు ఇప్పుడు బీజేపీ BRS అసలు ట్రిపురాలు ఎందుకు అని చెప్పి మీరు అంటారా? మీరు అనండి మరి. దాని ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఒక ఫ్లైఓవరే కట్టలేకపోయారు, దానికే కాలయాపన చేశారు, ఏళ్ల తరబడి కట్టారు. RRR మీ చేతికిస్తే అయ్యేది కాదు, అందుకే మేము తీసుకున్నామని చెప్తున్నారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. దురదృష్టం ఏంటంటే ఆ ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఆ లాంగ్ ఫ్లైఓవర్, దాని కాంట్రాక్టరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత, 2 సార్లు మంత్రి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, 2 సార్లు ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంట్ సభ్యుడు సార్ వారు సుబ్బిరామిరెడ్డి గారు. సుబ్బిరామిరెడ్డి గారే ఆ టెండరర్ సార్. దివాలా తీసి అనేక కారణాల చేత NCLTకి పోతే ఆ డబ్బులు ఆయన దాంట్లో మొత్తం జప్తు అయితే కట్టలేక, ఉండలేక, ఉంచలేక, మింగలేక జరుగుతున్నటువంటి పరిణామం సార్. కాబట్టి మీ కార్యకర్త యొక్క ఎందుకు జరిగిందో, ఆ దివాలా కోరు పని ఎందుకు జరిగిందో, ఆ దివాలా ఎందుకు తీసిండో తెలంగాణ ప్రజలకు మేము చెప్పలేకపోతే మా దురదృష్టమే అనుకుంటాం కనిపిస్తే సుబ్బరామిరెడ్డి చేసిన నిర్వాహకమే ఈరోజు ఆ పరిస్థితి సార్. ఇప్పటికి కూడా ఏంటంటే మేము 10 కోట్లు రిలీజ్ చేసి ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి మనకు గుంజుకొని వెంటనే ఇంకొక చిన్న కాంట్రాక్ట్ తో పని చేపిస్తున్న పరిస్థితి సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. రీటెండరింగ్ కోసం ఎవరైనా ఎప్పుడో చేయాల్సింది ఆ పని. నేను కోమటిరెడ్డి గారు రీటెండరింగ్ పోతే రీటెండరింగ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయనే
సుబ్బరామరెడ్డి గారు నిర్వాహక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడు 12 సంవత్సరాలు, 2 సార్లు లోక్సభ సభ్యుడు 10 సంవత్సరాలు, మొత్తం 22 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నాడు. 2 సార్లు ప్రకాష్ రెడ్డి గారు, సరే ఆ ప్రాజెక్ట్ ఆ ఫ్లైఓవర్ కి సంబంధించి క్లారిటీ ఓకే, అయితే ట్రిబుల్ ఆర్ కూడా మీరు కట్టలేదేమో అని ఒక అపనమ్మకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి ఏం చెప్తారు? దివాలా తీసేటోళ్ళకి ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు అలాగే సుబ్బరామరెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తే ఎలా అనేది కూడా దయాకర్ గారి డౌట్. నేను సుబ్బరామరెడ్డి అంటే వాళ్ళు మంచి కాంట్రాక్టర్లను చూసిస్తారు, మీరు దివాలా తీసే వాళ్ళకి ఇస్తారు అని పాయింట్. నేను అందుకోసమే సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ భూపాల్పల్లి వరకు ఒక పెద్ద నేషనల్ హైవే, అంటే భువనగిరి నుంచి భూపాల్పల్లి వరకు నేషనల్ హైవే అయింది. అది కూడా సిమెంట్ రోడ్. ఇప్పుడు వరంగల్ పోతుంటే మీరు ఎట్లా పోతారో మీరు చూసారు, అది బీజేపీ కాలంలో పూర్తయింది సార్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఒక నేషనల్ హైవే బీజేపీ కాలంలో పూర్తయింది సార్. అంటే చాలా ఉన్నాయి సార్ నేషనల్ హైవేస్, పూర్తయినటువంటి నేషనల్ హైవేస్. ఈ 10 సంవత్సరాల్లో మేము 1,00,000 కోట్ల పైచిలకు ఇక్కడ ఖర్చు అయింది. అనేకమైనటువంటి హైవేస్ వచ్చినాయనేటువంటి విషయాన్ని నేను కోమటిరెడ్డి గారు కూడా కరోనా కాలంలో కూడా కోమటిరెడ్డి గారు కూడా అదే అనబోతున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీ నితిన్ గడ్కరీ గారిని చాలా సార్లు కలిసి ఆయన సానుకూలంగా ఉన్నారు. నితిన్ గడ్కరీ అంటే గొప్ప మంత్రి లేడు, కేంద్ర మంత్రి అని చెప్పారు. అందుకోసం చెప్తున్నా, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ అధికారం లేనప్పుడు కూడా వారు అనేకమైనటువంటి ప్రారంభోత్సవాలలో ఉన్నాడు. నేను ఒక 2 ప్రారంభోత్సవాలు వారితో పాటు నేను కూడా ఉన్నా. అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఆరోపణ బుప్పల సంగతి ఆరోపించడం కరెక్ట్ కాదు. ముందు మీరు భూసేకరణ చేయలేకపోతే భూసేకరణ మీరు చేస్తారా అంటే చేయలేదు. అయితే మీరు కడతారా అంటే కట్టొద్దని ఎవరు అనలే ఇప్పటిదాకా. మీరు కట్టుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం మీరు కట్టనే వద్దని చెప్పలే. మీరు కట్టకుండా ఇప్పుడు అంటే మేము అలైన్మెంట్ మేం చేస్తాము, కట్టడం కోసం నిధులు మీరు ఇవ్వండి అంటున్నారు. అక్కడే పంచాయతీ. అలైన్మెంట్ మేం చేస్తాము, నిధులు మీరు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం అట్లా ఇవ్వదని చెప్పదలుచుకున్నా. అట్లా ఇవ్వదు, అది పెండింగ్ లో పడిపోతుంది. అలా అడిగితే అది పెండింగ్ లో పడిపోతుంది. కరెక్ట్ మీరు చెప్పింది. అంటే సౌత్ అనేది కేంద్రం చేస్తుంది, సౌత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణ చేస్తుంది. నార్త్ భూసేకరణ తప్పు సార్. భూసేకరణ కూడా మీకు ముందు వారి పెద్దలు చెప్పి యాదవ్ గారు చెప్పినట్టు మా జేబీ కన్స్ట్రక్షన్స్ ఉంది. హైదరాబాద్ జేబీ కన్స్ట్రక్షన్ కుర్మేడ్ గేట్ అవతల నుంచి, అంటే హైదరాబాద్ 73 కిలోమీటర్ మాట్లాడదాం. ఇక్కడ నుంచి మాట్లాడదాం. ఈ సౌత్ 160 కిలోమీటర్లు, నార్త్ 160 కిలోమీటర్లు, రెండింటి భూసేకరణ ఎలా జరగబోతుంది? ఆ ప్రాజెక్టు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, ఒకటి కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందా? ఎవరు ఒకరికొకరు పోటీ పడి ఇంకా వేగంగా కడతారా, లేకుంటే ఒకటి ఆగిపోతుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు చాలా ప్రభుత్వాలు మారిపోతాయా? ఏం చెబులారు మలుపుల వెనుక ముడుపుల ఏమైనా వ్యవహారం ఉందా? లేదంటే నాయకులు ఇప్పుడు ఇంతకుముందే బాలరాజు యాదవ్ చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది నేతలు వాళ్ళ భూములను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? వాళ్ళ భూములను తప్పించడంలో భాగంగా రైతుల భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది సౌత్ ట్రిబుల్ ఆర్ వ్యవహారంలో? ఏం జరుగుతుంది? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఇది నాకున్న సమాచారం కొంత తెప్పించాము. ఇది ఎందుకు, ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందని చూస్తే ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలో 64 ఎకరాల భూసేకరణ 65వ నెంబర్ జాతీయ రహదారిపై జంక్షన్ డిజైన్ పాత డిజైన్తో 64 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొత్తగా డిజైన్ మార్చడం వల్ల 64 ఎకరాల బదులు 184 ఎకరాల భూసేకరణ ఇప్పుడు అక్కడ అవసరం అవుతుంది. అదే సమయంలో వరంగల్ హైవేపై రాయగిరి వద్ద 200 ఎకరాల భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చౌటుప్పల్ వద్ద ఒక కంపెనీ కోసం, వాళ్ళ కంపెనీ ముందు నుంచి వెళ్ళేది వెనుక నుంచి పంపే ఆ ప్రయత్నంలో భాగంగా ఒక పరిశ్రమకు లబ్ధి చేకూర్చడానికి జరిగిందంటున్నారు. ఇట్లా రకరకాలుగా, ముఖ్యంగా సౌత్ అలైన్మెంట్ ముందు 189 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 201కి చేరింది. అది ఆ 201 ఇంకా పెరగచ్చు కూడా, అలైన్మెంట్ ఫైనల్ కాలే కాబట్టి ఇంకా. అయితే దీనివల్ల సంగారెడ్డి వరకు, చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు జరిగే దానిలో చేవెళ్ళ ఆమన్గల్ ఆ ప్రాంతంలో, చేవెళ్ళ మీదుగా సంగారెడ్డి వరకు ఆమన్గల్ ప్రాంతంలో ఎవరికో కొంత లబ్ధి చేకూర్చేలా అలైన్మెంట్ మార్చారని, ఇంకా కొన్ని చోట్ల కూడా చాలామందికి చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో కూడా ఒక ముఖ్య నేత సూచనల మేరకు కొంత ట్రిబుల్ ఆర్ వంకర్లు జరిగిందని, ఇలా రకరకాల ఆరోపణలు, రకరకాల చేవెళ్ళ వికారాబాద్లో కూడా ఇంతకుముందు చేసిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అలైన్మెంట్, దాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని, ఈ అన్ని ఆరోపణలు, విమర్శలు ట్రిబుల్ ఆర్ని చుట్టూ తిరుగుతున్నాయి. ట్రిబుల్ ఆర్ పూర్తి అవుతుందా అవ్వదా అనే చర్చ కూడా జరుగుతుంది. బాలరాజు యాదవ్ గారు, ఇప్పుడు ట్రిబుల్ ఆర్ భూసేకరణ జరుగుతుంది. గతంలో మల్లన్న సాగర్ అలాంటి సందర్భాల్లో కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఆందోళనలు చేశారు, రైతుల పక్షాన్ని నిలబడ్డారు. అంటే వాళ్ళప్పుడు అలా మీ భూసేకరణకు అడ్డు తగిలారు కాబట్టి మీరు ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకుంటే నిజంగానే రైతులకు నష్టం జరుగుతుందా ఇక్కడ? కళ్యాణ్ గారు, ఇప్పుడు రైతులకు నష్టం జరగకపోతే ఇవాళ వికారాబాద్ రంగారెడ్డి జిల్లా రైతులు వచ్చి
పార్టీ ఆఫీస్కి వచ్చి ఎందుకు మొరబెట్టుకుంటారు, ఎందుకు బాధపడతారు? సార్ మా జీవనాధారం అది 1-2 ఎకరాలతో ఆధారపడ్డ జీవితం అది. దాని అలా ప్రభుత్వం అప్పనంగా అలైన్మెంట్ మార్చి లాక్కోపోతే మా జీవితాలు ఏమైతే మీ సాగు తప్ప ఇంకోటి లేని చెప్పేసి మొరబెట్టుకున్నారు కదా మా పార్టీ వర్కిపెట్టి కేటీఆర్ గారితో. ఈయన ఏమంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భూసేకరణ ఎక్కడ జరిగినా కొంతమందికి నష్టం జరుగుతుంది సార్. నష్టం జరిగితే రైతులు బాధపడరు సార్, కావాల్సుకొని నష్టం చేయడం దాన్ని బాధపడతా ఉన్నారు. ఇవాళ గతంలో ఉన్న అలైన్మెంట్ ఏంది, ఈరోజు మీరు చేస్తున్న అలైన్మెంట్ అనే దాని మీద చర్చ. రెండో అంశం, పెద్దల భూముల మీదకి పోయిన అలైన్మెంట్ ఎందుకు రివర్స్ మారింది అనేది అంశం. ఇవాళ అదే కొంత చోట్ల 20 కిలోమీటర్లు ఎందుకు ఉంటుంది, 25 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఎందుకు ఉంటుంది, కొన్ని చోట్ల 60 కిలోమీటర్కి ఎందుకు వచ్చింది అనే దాని అంశం. 60 కిలోమీటర్ రావడానికి కారణం ఏంది, 30 కిలోమీటర్లు ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసమే కదా. ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు కూడా అనేక వెంచర్ల పేరు కూడా చెప్పాను. డ్రక్ అండ్ ట్రయల్ రిసార్ట్ అనేది కూడా దాంట్లో ఉందని చెప్పినారు రైతులు, చెప్తున్నారు మాకు. ఇలా మైరామ్ హోమ్ వెంచర్స్ అనేది ఉందని చెప్పినారు, ఊటీ గోల్ఫ్ కంట్రీ క్లబ్ ఉందన్నారు, జేపీ వెంచర్స్ అని. ఈ సంస్థలన్నీ కాపాడు కోసమే 1000 కోట్ల రూపాయల చేతులు మారినాయి అనేది ఆ రైతుల ఆరోపణ. పేద రైతులుగా మేము ఏమి చేయలేం కాబట్టి ఇలా మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు వాళ్ళకి ముడుపులు చెల్లించారు కాబట్టి ఈ ముడుపులు ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే బిగ్ బ్రదర్స్ చేతికి పోతున్నాయి అనే అంశం కూడా ఇంకోటి ఉంది. ఇలా ఆ రైతులు ఇంకో మాట కూడా చెప్పినారు సార్, ఇలా అనేక ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రదర్స్ 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు ఇక్కడ కొన్నారు, దాని అలైన్మెంట్ మార్చడం ద్వారా వాళ్ళ యొక్క ప్రయోజనం జరుగుతుందనే అంశం కూడా ఇలా స్పష్టంగా చెప్పినారు. సుమారు 2-3 వేల కోట్ల కుంభకోణం ఇక్కడ ముడుపులు చేతులు మారుతా ఉన్నవి, అది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు బ్రదర్స్ చేస్తున్నాయనే ఆరోపణ కూడా రైతులు చేసినారు సార్. నేనేమంటున్నా అంటే సార్, ఇలా 189 కిలోమీటర్లు ఏమో కేంద్రం ఇస్తుంది, మీరు 201కి వెళ్తారు, 210 215 225 తెలియదు. మరి ఇలా రింగ్ రోడ్ అంటే రింగు లెక్క ఉండాలి కదా సార్, ఇది పాము మెలకలు తిరిగినట్టు ఇక్కడ ఇంకొకటి తిరగడం అనేది ఇలా బీఆర్ఎస్ దాన్ని ఆరోపిస్తూ ఉంది. రెండో అంశం నేను ఇలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాను సార్, పేద రైతుల కోసమే మీ ప్రభుత్వం అన్నారు, పేద రైతుల భూములు అసలు గుంజుకోమని చెప్పేసి ఫార్మాసిటీ రూపంలో మా మీద చేసిన బదనం 1 కాదు 2 కాదు సార్. నేను అడుగుతున్నాను, ఫార్మాసిటీ భూములు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మా ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మీరు దాన్ని ప్రచారం చేసినారు. ఇలా ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఏ రైతులకు ఇచ్చినారో నేను ఇలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. ఇలా ఫార్మాసిటీ పోయిన తర్వాతకి ఫార్మా క్లస్టర్లను పెట్టి నీ సొంత కాన్స్టిట్యూన్సీ, ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యూన్సీలోని కొడంగల్లోనే ఇక రైతుల్ని అరగోస పెట్టి ఎస్టీ రైతాంగాన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో, వాళ్ళని జైలు ఎంత పెట్టారో సభ్య సమాజం అంతా చూసింది. రెండో పాయింట్, నేను అడుగుతున్న గతంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఢిల్లీకే పోట్లేడు, ఇక మాకు బడాబాయ్ దగ్గరని నేను ముఖ్యమంత్రిని పోయి అందరినీ కలుస్తానని చెప్పినాడు సార్. మరి ఇవాళ నువ్వు కనీసం త్రిపులార్ని తీసుకురాకపోతే కదా. మా కేసీఆర్ గారు ఒక్కసారి పోయినా 2 సార్లు పోయినా ఆ రోజున ప్రధానమంత్రిని ఒప్పించిండు. ఇవాళ ఏదైతే నార్త్ సంబంధించిందో మేము తీసుకొచ్చినాం, చూపించినాం, 76% భూసేకరణ చేసినాం. మరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా 40 సార్లు 50 సార్లు పోయినావు, ప్రధానమంత్రిని కలిసినావు, కేంద్ర మంత్రిని కలిసినావు, ఎందుకు త్రిపురాలు తీసుకురాకపోయినావు? ఇంకా దీనికి అందమైన మాటలు మాట్లాడితే ఏం చేస్తున్నాడు, అలైన్మెంట్ మారుస్తా, మూటలు తీసుకుంటా, ఢిల్లీకి కొంత కప్పం కడతా, పేద రైతుల్ని ఆగం చేస్తా అని చెప్పేసి నువ్వే మాట్లాడుతుంటే దీనికి అందంగా ఏం చెప్తున్నట్టే, అర్థమైన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అవి రేపు దీని రైలు కూడా వేస్తారట. రైలు ఇక త్రిపురాలో తీసుకెళ్ళకపోతే నువ్వు రైలు ఆడేస్తావు రేవంత్ రెడ్డి గారు. నేను ఇలా అడుగుతున్నా సార్ స్పష్టంగా సార్, ఇలా పేద రైతుల గోస ఎందుకు పట్టట్లేదు? 1-2 ఎకరాలు ఉండి వాళ్ళ తాత తల్లుల నుంచి వచ్చినటువంటి భూముల మీద బతున్న వాళ్ళ యొక్క రైతుల జీవితాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆగం చేస్తుండో స్పష్టంగా చెప్పాలి. దీని వెనకాల ఇలా అడుగుతా ఉన్నా సార్, ఇలా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న 10 ద్వారా 100% ఈ భూములలో ఖచ్చితంగా చేతులు మారినాయి, ముడుపులు చేతులు ముట్టినాయి, సుమారు 2-3 వేల కోట్ల కుంభకోణం జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాను నేను. దయాకర్ గారు, ఈ ట్రిబులార్ మలుపుల వెనుక ముడుపులు ఉన్నాయి అనేది కొత్తగా వస్తున్న ఆరోపణ. అది 201 కిలోమీటర్లు పెరుగుతుంది, అక్కడక్కడ 69 ఇక్కడ ఏదో డేటా వచ్చింది నాకు, 64 ఎకరాలు చౌటుప్పల్, మీకు బాగా తెలిసి ఉంటుంది. అక్కడ చౌటుప్పల్ దగ్గర 64 ఎకరాలు ఇంతకుముందు భూసేకరణ అవసరం అయితే ఇప్పుడు 184 ఎకరాలు చేయాల్సి వస్తుందట అలైన్మెంట్ మార్పు వల్ల. ఎందుకు అంటే ఇంత మార్పులు ఇంత చేర్పులతో నిజంగా వచ్చే ఎన్నికల లోపు మీరు కన్స్ట్రక్షన్ చేస్తారా? ఎందుకంటే ఆ ట్రిబులార్ ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకెన్ని ప్రభుత్వాలు మారుతాయో, నేను ఉంటానో ఉండనో అప్పటికి, మీరు మంచిగా పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనోడు మాట్లాడితే పేదల భూములు అంటుండ్రు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుందామా? 30 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటే అక్కడికి కూడా కట్టేయండి, ఉంది ఎవరొద్దంటారు. అట్లా కాదు, ఒక్కడ 30 ప్రతిసారి కేసీఆర్ కావాలంటే గుంజుకోండి, ఏముంది అలా సొంతంగా ఇప్పుడు అల్లంగా పంపించండి, ఏముంది? రేవంత్ రెడ్డి గారి పగ పతికారాలు ఉన్నాయి కదా, పంపించండి, 20 నుంచే పంపించండి రింగ్ రోడ్. కాదు మరి అట్లా తీసుకునే అవకాశం ఉండి వంకలు టింకలు నేర్పేది ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పోవు కదా. అది నార్త్ లేదు మీద, ఇప్పుడు నార్త్ అయిపోయింది. నార్త్ కావడమే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అలైన్మెంట్లు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా పోవు.
ఇప్పుడు ఇన్ని రకాలు మా ఎమ్మెల్యేలు చెప్పినావు కదా, రామ్మోహన్ రెడ్డి, ఎక్స్, వైజీ, మీ ఎమ్మెల్యేల కానించి తీసుకుపోలేమా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే? మీ వాళ్ళే తప్పిస్తున్నారు కూడా ట్రాష్ చర్చలు మీ వాళ్ళని తప్పిస్తున్నారు అంటున్న ఆరోపణ రైతులు చెప్తారు, నేను చెప్పింది కాదు. ఆగండి బ్రదర్, ఇక ఆగండి బ్రదర్. ఒక్క నిమిషం. ఇదే వెంకట స్వామి అనేటైన 13 గుంటల భూమి పోతే నేను దొంగను పోయినా తెలుసా? కరోనా కాలంలో గజ్వేల్ కాడ దిగి ఆయన చావుల గురించి మాట్లాడుతున్నారు కదా రైతుల గురించి. మలన సాగర్ లో ఒక మాదిగా ఆయన చిన్నది ఎంత అరెకరమే పోయేది, అదే గుడిసెల ఉరి పెట్టుకొని వచ్చింది. రెడ్డి సగం గాలిండి, ఆయన పేరు మర్చిపోయిన నేను. ఇదే కొండపోచమ్మలో పోయిన భూములకు మీరు ఇచ్చింది ఎక్కడ తెలుసా? FTL లో. వర్షం వస్తే ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. ల్యాండ్ ఎక్విజిషన్ లో మీరు 18,000 పైచిలుకు ఎకరాలు మీరు సేకరించిండ్రు. మేము కొట్లాడినాం, మమ్మల్ని కొట్టిండ్రు, జైళ్ళలో పెట్టిండ్రు, రాపిండ్రా? మేము కొడుతున్నామా రైతుల్ని? ఇదే మన రాయగిరి కాడ రైతులు ఒక టీవీ డిబేట్ లో నేను పోయినప్పుడు వచ్చింది వాళ్ళ బాధ ఏమైందంటే, గంధమల్ల బసవాపురానికి సంబంధించిన కెనాల్ అదే ఏరియా నుంచి పోయింది, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అదే ఊర్లో నుంచి పోతుంది. మన కేఎల్ఐకి అంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి అదే ఊర్లు అదే మండలాల నుంచి పోయినాయి, మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నుంచి కూడా అక్కడి నుంచే తీసిండ్రు. అప్పుడు రైతులు ఏం బాధపడుతున్నారో కొన్ని సందర్భాల్లో ఆ ప్లేసెస్ లో ఉన్నాయి. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఆల్టర్నేటివ్ ఏమైనా చేయవచ్చా? ఇప్పుడు భూమికి భూమి ఇవ్వమంటే ఇంకో భూమిని అమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. దాంట్లో R&R ప్యాకేజ్ లో ఉంది, ప్రత్యామ్నాయంగా భూమి ఎంత తీసుకుంటే ఇంకా కొంత దూరంలో అయినా కొనివ్వండి అనేది కూడా ఉంది, కానీ భూములు కొనివ్వడానికి లేదు. అందుకని నేను ఏమంటున్నా అంటే, రాజకీయాల కొరకు మాట్లాడి మీరు ఎక్విజిషన్ చేసినప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నువ్వు ఎక్విజిషనే చేయలేదు, ప్రాజెక్టే అప్రూవల్ కోసం వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు కాదు ఎక్విషన్ తర్వాత మీద రింగులు మలుపులు దిప్పుడు లేకుంటే పెంచడం ఇదంతా పక్కన పెడదాం. అసలు సౌత్ నార్త్ రెండు ఉన్నాయి కదా, ఇవి అసలు పూర్తి అవుతాయా, ముందుకెళ్తాయా అనేది ఒక సందర్భం, ఒక అనుమానం ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలైన్మెంట్ మార్చాలి లేదంటే ప్రభుత్వాన్ని మారుదామంటున్నారు. ఏం జరుగుద్ది? అసలు నేను ఇప్పుడు చర్చ చూసినాక జనం అనుకునేది, నేను కూడా ఆలోచిస్తున్నా వీళ్ళు మాట్లాడుతుంటే, ఆ భీమా ఇట్లేంటి బైన్సా కాంచి ఏది గోదావరి బాద్లీ నుంచి మొదలుపెట్టి భీమా నుంచి ఆ నుంచి కృష్ణాపట్టి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా జగేపేట నుంచి ఇట్లా తీసుకొచ్చి గోదావరి పట్టి నుంచి రింగ్ రోడ్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఇంకొక వైపు ఏమో ప్రతిపక్షం. ఆ రోజు మరి RRR వాళ్ళు ఇట్లా చేస్తా అన్నారు. ఇదే మూసీ కూడా 6 మీటింగ్స్ మినిట్స్ ఉన్నాయి, మొత్తం వాళ్ళు చేసినాయి. పోతారు కొందరేమో ఆడికి పోయి దోమలు కలుస్తున్నాయని 3 గంటల బండి వస్తారు బీజేపీ వాళ్ళు, అడ్డం పడాల్సిందే అని TRS. మరి మీరెట్లా కడతా అన్నారు? ఇవాళ హైడ్రా దానికి రూపమైంది, పూర్వరూపం మున్సిపల్ చట్టాల్లో తెచ్చింది బీఆర్ఎస్ఏ. అవును. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి చెప్తారు? ఇప్పుడు ప్రజలు ఒప్పుకుంటే రైతులు భూములు ఇస్తే కడదాం, లేదు వద్దంటే ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఫైనల్ గా చెప్పండి, అసలు RRR మీరే ప్రతిపాదించిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, కట్టనిస్తారా కట్టనివ్వరా, ఇది పని అవుద్దా కాదా ఒక పాయింట్. రెండోది బాలరాజు యాదవ్ కోరినట్టు ఈ RRR భూసేకరణలో పెద్ద 2-3 వేల కోట్ల కుంభకోణం ఉంది, కేంద్రం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణకు సిద్ధపడతారా? ఏం చేస్తారు అసలు? RRRని ఏం చేయబోతున్నారు మీరు? సార్, RRR పథకానికి ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినారు 50% భూసేకరణ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని. సౌత్ కూడా 50% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సార్ సౌత్ అలైన్మెంట్ కు. రాత్రి ఓంచూం పట్ అంటే అదే రోడ్డు నిర్మాణం కాదు సార్, అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని రోజులు పట్టిందో మనం చూసినాం. దానికంటే 2 అంతలు పెద్ద రోడ్, ఇది 2 అంతలు పెద్దది ఇంకా. కాబట్టి దాన్ని బట్టే సమయం పడుతుంది. ముందు నార్త్ అలైన్మెంట్ కంప్లీట్ కానీ సౌత్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందా? నేను ఒకటే మళ్ళీ చెప్తాను సార్, రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో దఖలు చేయొద్దు సార్. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలైన్మెంట్ కూడా భూసేకరణకు సంబంధించిన అలైన్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం DPR తయారు చేస్తుంది. అలైన్మెంట్ మార్చడం మాత్రం మీరు సహకరించారు, అంతే కదా మీరు చెప్పేది? అలైన్మెంట్ మార్చడం చేర్చడం ఇష్యూ కాదు సార్. కేంద్ర ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ భూసేకరణ కూడా మీరే చేయండి. భూసేకరణ అనేది రాజ్యాంగం ప్రకారం దానికి కావాల్సిన నిధులు కేంద్రం 50% ఇస్తుంది. కాబట్టి మీరు దాన్ని మీరు గౌరవించి తీసుకుని దాని ప్రకారం పనిచేస్తే మీకు తెలంగాణకు లాభం, మీకు నాకెందుకు. TRS ను బీజేపీని భూసేకరణ చేయమనండి, మేము కట్టిస్తాం.
రైట్ థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి భూసేకరణ చేయండి, మేము నిర్మిస్తాం అనేది అద్దంకి దయాకర్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు. చూడాలి, మొత్తానికి భూసేకరణ వ్యవహారం మాత్రం చాలామంది రైతులను మాత్రం ఇబ్బంది పెడుతుంది. అటు నార్త్ విషయంలో భూసేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపు ఓఆర్ఆర్కి రేడియస్ 30 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ సౌత్లో మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ రకరకాల కారణాలు, చౌటుప్పల వద్ద ఏదో ఫార్మా కంపెనీకి లబ్ధి చేకూర్చేలా, వికారాబాద్ చేవేళ్ల ప్రాంతంలో కొంతమంది నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఈ అలైన్మెంట్ని మార్చేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే, అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా మాతో మాట్లాడలేదు, మాతో చర్చించలేదు, ప్రభుత్వాన్ని మారిస్తేనే అలైన్మెంట్ మార్చాలంటే ప్రభుత్వాన్ని మార్చాలి, ఇలాంటి డైలాగ్ చూస్తుంటే మాత్రం అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అయితే కలుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నివృత్తి చేస్తుంది, సౌత్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తుంది, భూసేకరణ ఎప్పుడు పూర్తి చేస్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.